హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు, న్యాయమూర్తులకు సౌకర్యాలపై వివరాలు ఇవ్వండి. కర్నూలు కలెక్టర్కు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ, వెంటనే స్పందించిన కలెక్టర్. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం. ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆర్డీఓకు సూచన. పలు భవనాలను పరిశీలించి నివేదిక ఇచ్చిన హైకోర్టు. అధికారులు. ఇక్కడ ఫోటోలో చూసుకుంటే కనుక హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అధికారులు పరిశీలించిన కర్నూలు నగర శివారు దెన్నదేవరపాడులో ఏపీఈఆర్సీ భవనము. సో ఫోటో ఇచ్చారండి. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాన్ని వేగంగా అంటే పూర్తి చేయడానికి అయితే కనుక అడుగులు ముందుకు వేస్తున్నారు. దీనికి సంబంధించే న్యాయమూర్తులకి అంటే అక్కడ ఉన్న సౌకర్యాలపైన వివరాలు ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పారు. సో అంటే దీనికి సంబంధించి కొంతమంది అధికారులు నియమించారు కదా, ఆ అధికారులు దానిపైన పరిశీలించి అక్కడ ఉన్న సౌకర్యాలని కూడా న్యాయమూర్తులకి వివరించండి అని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి కలెక్టర్కి హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ కూడా రాశారు కర్నూలు కలెక్టర్కి. దీనిపైన కలెక్టర్ కూడా వెంటనే అంటే రంగంలోకి దిగడం, చర్యలు తీసుకోవడం, అక్కడ ఉన్న ఏంటి అన్నది అంటే సౌకర్యాలు కానీ ఏదైనా సరే అనుకూలతలు ఇవన్నీ చూడడము చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు పరిశీలించాలని కూడా అధికారులకు ఆదేశం ఇచ్చారు. సో దానిపైన కూడా వర్క్ చేస్తున్నారు. ఇంకొకటి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆర్డీఓకు సూచన ఇచ్చారు. సో ఏదైతే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి అధికారులకి ఇచ్చిన ఆదేశాలని వాళ్ళు అంటే వేగవంతంగా ఫీల్డ్లోకి వెళ్ళి వేగవంతంగా అయితే చేసి అప్డేట్ ఇస్తున్నారు. మరి అది త్వరగా కనుక పూర్తి అయితే కనుక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుంది. అప్పుడు అంటే న్యాయపరంగా కూడా ఇప్పుడు అటువైపు వాళ్ళకి ఇటు విజయవాడ రావాలంటే చాలా దూరం అండి. కాబట్టి అక్కడే కొంచెం దగ్గర అవుతుంది. సో గతంలో కూడా అనుకున్నది 3 రాజధానుల్లో ఒకటి కర్నూలులో అంటే పెట్టాలని చెప్పేసి, హైకోర్టు కర్నూలులో ఉండాలని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే హైకోర్టు బెంచ్ అక్కడ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి వేగంగా అని చెప్పారు. సో ఇది కనుక త్వరగా పూర్తి అయితే కనుక చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమనే చెప్పాలి. సో దీనిపైననే హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ రాయడం కలెక్టర్కి, కలెక్టరు వెంటనే స్పందించి ఆ ఫీల్డ్కి వెళ్ళడము, అక్కడ ఆ బిల్డింగ్ని పరిశీలించడము ఇదంతా. అలాగే అక్కడ భూములు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్ భూములు అయితే అంటే అక్కడ అధికారులు ప్రైవేట్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడం కానీ ఇవంతా వేగంగా జరుగుతోంది. సో ఎంత అయిపోయిన తర్వాత న్యాయమూర్తులకు దానికి సంబంధించిన వివరాలు ఇస్తే కనుక హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయితే కనుక కర్నూలులో త్వరలోనే ఏర్పాటు అవుతోందని ఈ వార్తా కథనంలో అయితే మనకి తెలుస్తోంది.